అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఓ భార్య భర్త కనబడతారు. ఎవరు వాళ్ళు? అననీయ సప్పీరా. అననీయ సప్పీరా అంటే వాళ్ళ జీవితాలు ఎందుకు పెట్టాడంటే, మనము మన జీవిత వైఖరి విధానము ఒక్కొక్కసారి అలా ఉంటుంది. అలాంటి జనాలు ఉంటారు, అలాంటి కుటుంబాలు, అలాంటి భార్యాభర్తలు ఉంటారు. కాబట్టి ఈ కాలానికి లేకపోతే ప్రతి కాలములో పుట్టే విశ్వాసికి, వారి కుటుంబానికి, భార్యాభర్తకు ఒక హెచ్చరిక చేయడానికైనట్టుగా ఈ యొక్క జరిగిన సత్యాన్ని దేవుడు దాచి ఉంచాడు. అదేంటనంటే ప్రియులారా, వారి జీవితాలలో వాళ్ళు అనుకున్నది ఒకటి అనుకుంటాము. దేవునికి ఇలా చేయాలనుకుంటాము. ఏదైనా కావచ్చు, పరిచర్య కావచ్చు, మొక్కుబడులు కావచ్చు, లేకపోతే కృతజ్ఞతార్పణలు కావచ్చు, లేకపోతే ఏవైనా దేవునికి చేసేటివి ప్రియులారా ఒకటి అనుకుంటారు. వాళ్ళు కూడా అనుకున్నారు. మంచి శ్రేష్టమైన సంఘంలో పుట్టారు వాళ్ళు. అపోస్తుల కాలంలో భక్తి నేర్చుకున్నవారు వాళ్ళు. అందుకనే వారి ఒక హృదయ ప్రేరణ ఎలాగుండిందంటే ఆ దినాలలో దేవునికి ధారాళంగా చేయాలనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి, చేసింది ఇంకొకటి. అనుకున్నది ఒకటి, దేవుడికి ఇది చెయ్యాలనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. కాబట్టి మన జీవిత కాలంలో ఈ తప్పిదాలు చేయకుండా మన యథార్థతను, మన నీతిని మనము రుజువు చేసుకోవాలి. భక్తి అంటే అదే. దేవుడికి మనకు మధ్య జరిగేటువంటి కార్యక్రమాలే. దేవునికి మనకు మధ్య జరిగే కార్యాలే ప్రియులారా. ఆయన దేవుడు, మనము భక్తులమి. ఆయన భక్తిని అందుకోవడానికి ఉన్నవాడు, మనం అందివ్వడానికి ఉన్నాం. చాలా రకాలైన భక్తి. ఇది కూడా భక్తిలో ఒక భాగంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదో దేవునికి సమర్పించాలనుకున్నారు వాళ్ళు. కానీ చేసింది ఇంకొకటి. కాబట్టి మనము మన మాట విషయంలో, మన తీర్మాన విషయాలలో తప్పిపోకుండా చూసుకోవాలి. అంటే ఒక దేవుని విషయంలోనే అనుకుంటామే మనము, అది చాలా తప్పు. ఏ మనుషుడికైనా, ఎవరికైనా, దేవుణ్ణి ఎరగని వారికైనా ఒక మాట మనం ఇచ్చినప్పుడు, చెప్పినప్పుడు బైబిల్లో రాయబడిన మాట అప్రమాణికులు అంట. ఎవరంటే వాళ్ళు దేవునికి ఇష్టం లేని వారిలో అప్రమాణికులు. మనం అది చెయ్యాలి, లేకపోతే అది ఒక నేరంగా ఉంచబడిపోతుంది దేవుని దగ్గర. అందుకనే దేవుని పిల్లలకి ఆవేశాలు పనికిరావు. ఆవేశాలు ఉండకూడదు. ఆవేశపు తీర్మానాలు కానీ, ఆవేశపు నిర్ణయాలు కానీ, ఆవేశపు వాగ్దానాలు కానీ అలాంటివేవి చేయకుండా, ఏదైనా దేవుడు నీ జీవితాన్ని ప్రేరేపించినప్పుడు, నువ్వు అనుకున్నప్పుడు, మీరు అనుకున్నప్పుడు దాన్ని దేవుని విషయంలో కావచ్చు, సంఘములో ఉన్న బిడ్డల విషయాల్లో కావచ్చు, సమాజంలో ఎవరి విషయంలోనైనా కూడా దాన్ని తప్పిపోకుండా చేయడానికి, జరిగించడానికి మనము సిద్ధపడాలి. దాన్ని పూర్తి చేసేయాలి. ఆ ఒకటి అలాగనే ఉండిపోతుంది. ఏది మనము మాట ఇచ్చి తప్పిపోతామో, అది మాట అనేది ఒక ప్రమాణముతో కూడినటువంటి విషయం. మనము సత్యవంతుని పిల్లలము. ఎవరిమి చెప్పండి? వింటున్నారా? ఎవరి పిల్లలమి? నీరసంగా ఉన్నారు, ఎండలకు కావాలా? సత్యవంతుని పిల్లలము. సంఘములో దేవునికి విషయంలో కానీ, లేకపోతే సంఘములో ఉన్న బిడ్డలకు కానీ, లేకపోతే సమాజములో
అంటే అక్కడ తప్పిపోవచ్చా? నో. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా సత్యవంతుని పిల్లలముగా మనం ఇచ్చిన మాట తప్పిపోకుండా నెరవేర్చడము దైవ చిత్తము, దేవుని యొక్క పిల్లల లక్షణము. కాబట్టి చాలా భయముతో మనము దీన్ని జరిగించాలి. నేను ఏమన్నా తప్పిపోయినానా అని మీరు తడుకోవడానికి నేను ఈ మాట చెప్పడం వల్ల ఒక టైప్ ఆఫ్ మెసేజ్ నాకు ఇచ్చాడు. దీన్ని వింటే మీకు ఈ టైప్ అని అన్నారు అనమాట, అర్థమవుతుంది. ఏదేమైనా ఇదంతా మన జీవితంలో ఒక భాగమే, భక్తి జీవితంలో ఇది ఒక భాగము. సమాజంలో వినబడుతుంది ఏమని, వాళ్ళు మాట తప్పరు, వాళ్ళ మాట తప్పరు, వాళ్ళ మాట యందు తొలగిపోరు అనేది సమాజంలో వినబడుతుంది. దేవుని పిల్లలంటే అలా ఉండాలి అనే సాక్ష్యం అక్కడ వినబడుతుంది.